హాయ్ మిత్రమా, ఈరోజు స్పెషల్ గెస్ట్ ని పరిచయం చేస్తాను మీకు. వెయిట్ అండ్ సీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. స్పెషల్ గెస్ట్ ఆ ఫ్రిడ్జ్ లో ఉండే స్ప్రైట్ అనుకున్నారు కాదు. హాయ్ చెప్పా. వాయిస్ ఓవర్ ఏను డైరెక్ట్ వాయిస్ పెట్టేస్తా. జాగ్రత్తగా ఆచి చూచి ఇక్కడ చూడు. ఆచి చూచి ఏం చేస్తున్నావు బా? చెప్పు. చికెనా? ఎందుకు ఎందుకు నువ్వు చేస్తున్నావు చెప్పు. రోజు నేను చేస్తా కదా, ఈరోజు నువ్వు ఎందుకు చేస్తున్నావు? చెయ్యి బాగాలేదా? నాకేమైంది? బాగా చేయట్లేదా? బోర్ కొట్టేసానా? చెప్పు. నేను బోర్ కొట్టానా? నా వంటలు బోర్ కొట్టాను? చెప్పే. చెప్పు. నేను బోర్ కొట్టాను, నా వంటలు బోర్ కొట్టాను. అయితే నన్ను అంత పెద్ద మాట అన్నావు కదా, కంట్లో నీరు రానికుండా చూసుకుంటా అన్నావు. అంటే నేను బాధపడచ్చు. చూడండి ఫ్రెండ్స్, నన్ను కన్నీరు పెట్టిస్తున్నాను. నా కళ్ళల్లో నీరు, నా చిట్టి కళ్ళల్లో నీరు వస్తున్నాయి గాయస్. ఇతని వల్లే గాయస్. ఆనియన్స్ అవి కూడా నువ్వు కొనుక్కొచ్చిన ఆనియన్సే కదా. మగవాళ్ళంటే పిల్లలంటే కనీళ్ళు పెట్టించారు. అబ్బో అబ్బో, మీరు కన్నీరే పెట్టిరా మమ్మల్ని. ఇప్పుడు కూడా స్మార్ట్గా ఉన్నానా, అందంగా ఉన్నానా? నీకంటే అందంగా ఉండుంటానే. ఇలా కరేపాకేను కాపో. పెద్ద నా వంట నా చేత్తో ఏం వేసినా మళ్ళీ బాగాలేదంటావు. సరే కానీ ఇదేమైంది? జీకేతో కంపెనీ నాకు నచ్చదు. నీకు నచ్చాలా శాలరీ కావాలా? నాకే నచ్చాలి. శాలరీ వద్దు. శాలరీ వద్దుకపోతే నీకు శాలరీ ఎక్కువ, నేను ఎక్కువ. శాలరీ కదా అన్ని. శాలరీ లేకపోతే అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతా. ఏడిపోతావు నువ్వు? అంటే నేను ఫోన్ అని ధైర్యం 100% అయినా యాడికి పోను. ఎక్కడ వెళ్ళిపోతే ఎట్లా పోతావు? అంటే ఎక్కడ పోతావు అంటే ఎక్కడికి పోతావు అంటున్నాను. వదిలే అట్లా చెప్పు. యాడికి పోతావు అంటే నీకేంది సోర్స్ లేదన్నది. సోర్స్ నేనే కదా. అదే సోర్స్ నువ్వే సోర్స్. నాకు ఇంకెక్కడ ఏది సోర్స్ లేదన్నది చెప్తాను. నీకు నచ్చాల్సిన అవసరం లేదు. కంపెనీ వాళ్ళకి నచ్చాలి. కంపెనీ వాళ్ళకి నచ్చితే అలాగే చేస్తారు. అంతేలే. పెళ్ళి 11 ఏళ్ళు అయింది. ఇంక నాకు నచ్చాల్సిన అవసరం ఏముంది? ఇది షేవింగ్ పెట్టుకోకపోతే కంపెనీ అలో చేయదు. బ్లడీ కూల్ కంట్రీ బ్రూడ్. కొంచెం కూడా ఫ్యాషన్ సెన్స్ లేదు వీళ్ళ కంపెనీ వాళ్ళకి వీళ్ళకి. చికెన్ ఏం చేస్తారు వంటకు ముందు? ఇటుపటు చెప్పురా. ఓ సాహో హో సాహో. ఏ భగవాన్, మా పిల్లలు చేసింది చూసి కళ్ళు తిరిగాయి. కన్నా ఓ చిన్ను కన్నా చెప్పురా. చెప్తారు. చికెన్ ని ఏం చేస్తారు వండక ముందు? మ్యాగ్నెట్ చేస్తారా? మ్యాగ్నెషా ఏం చేస్తారు? మ్యాగ్నెషా ఏం చదువుకున్నా నేను? ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎంఎస్సి. yes. వా
ఎంఎస్సి చదివినాడంట, మ్యారినేట్ అంటారని కూడా తెలియదంట. గాయస్ చూడండి, 10th ఫెయిల్ ఇయర్, ఎంఎస్సి పాస్ కుదరం. పారిపోయినాడు గాయస్, పారిపోయినాడు. ఎటు వెళ్ళిపోయినావు నాదా? ఓ ప్రాణనాదా, ఇంకా ఏమడుగుతానని పారిపోయినాడు గాయస్. మనం అవన్నీ పట్టించుకోకూడదు. ఇప్పుడు చికెన్ నన్నే కలబెట్టమంటాడు, నన్నే గరం మసాలా వేయమంటాడు, నన్నే చికెన్ మసాలా వేయమంటాడు, నన్నే టమోటాలు వేయమంటాడు, కానీ నేను చేస్తానని చెప్తాడు మళ్ళీ. చిచ్చి, ఈ అబ్బాయిలందరూ ఇంతే. అంటే పట్టుకోరా సికావత్తు. చికెన్ ఎలా అవుతుందో చూసేద్దామా? చూడండి గాయస్, ఇవన్నీ నేనే మ్యారినేట్ చేసిన, ఆనియన్స్ కట్ చేసిన, మిరపకాయలు కట్ చేసిన, మధ్యలో ఇప్పుడు ఒకసారి కలబెడుతున్నా. అంటే చికెన్ ఎవరు చేసినట్టు మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము ఇక్కడ మా పాటికి మేము వంట చేసుకుంటుంటే మా బుడతలు ఏం చేస్తున్నారు చూసేద్దామా? చూద్దాం. ఏం చేస్తున్నావు రాజయ్య? చూడండి గాయస్, ఈ అన్యాయం ఏ ఇంట్లో అయినా ఉంటుందా గాయస్? మిత్రమా మీరే చూడండి, వీళ్ళు అసలు పిల్లలు అంటారా? వీళ్ళని ఏమైనా అంటారా? జాను ఏం చేస్తున్నావు? యాంద్రా అయ్యా, ఏం చేస్తున్నా? చికెన్ చేస్తానవా? మీ నాయన చేసే చికెన్ చాలదా నాయనా? చికెన్ చేస్తాను అంత పెట్టు నాయనా, నాకు కూడా నాయనా అంత చికెన్ పెట్టురా అయ్యా. ఆయన గారు చికెన్ చేస్తానని చెప్పి చూడండి, యాడికి బి నిలబడుకున్నాడు, బయటకు బి ఆరామ్సే నిలబడుకున్నాడు. మా కుర్రోడు చీకట్లో కనిపించట్లేదు గాయస్. చిచ్చి కర్రీ ఫెలోస్. ఇది నా పరిస్థితి ఇంట్లో. మీకేం చెప్పమంటారు నా బాధలు? మళ్ళీ ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తుంటారు, మీరు ఏం చేస్తుంటారు, ఖాళీగానే ఉంటారు కదా అంటారు ఈ మగవాళ్ళు. ఏదో ఒక చికెన్ చేసేసి పెద్ద ప్రపంచం అందరికీ సరిపోయేంత చికెన్ చేసినట్టు ఓవరాక్షన్ చేస్తారు. ఒక రోజు ఒక పూట ఇద్దరికి అయ్యేడుగా చికెన్ చేసి ఇంత బిల్డప్లు ఇచ్చేస్తూ ఉంటారు ఈ మగజాతి. చిచ్చి ఏం చెప్పావురా? ఆ కొంచెం చిలకరిచ్చి ఏదో పెద్ద. ఇప్పుడు చెప్పు యా, కెమెరా ఆఫ్ ఉన్నప్పుడు చెప్తావు. ఇప్పుడు చెప్పు. మంచి బిడ్డ అమ్మయ్యా. ఏం బా ఎంతసేపు చేస్తావు? నేను చూస్తే నువ్వెందుకు లవ్ చేయట్లేబ్బా? నువ్వు నీకు లవ్ లేదు నా మీద కదా? లవ్ ఉంది కాబట్టి చికెన్ చేస్తాను. లవ్ ఉంటే నేను ఇట్లా కొరికించుకుంటాను. నా మీద లవ్ ఉంటే ఇక్కడ కొరుకుతా. ఉందా లేదా లవ్? అయితే ఇక్కడ కొరుకుతా. అయితే లేదు. అయితే కొరుకుతా. అయితే లేదు. అయితే ఒకటి కొడతా. 1 స్లాబ్. చూపేంట్రా? లవ్ లేదు ఏం లేదు, అన్నీ తుస్సు అన్నీ అబద్ధాలు. ఈడ కూడా బొడంకాయ మధ్యలో. యాంద్రా అయ్యా, ఏం చేస్తానా? చూడా అచ్చ బాబు పోలిక, కర్రీ పోలిక. పిల్ల కర్రీ పెద్ద కర్రీ. చిచ్చి కర్రీ ఫెలోస్ అంతా నాకే తగిలింది. చిచ్చి ఎంతసేపు చేస్తావు చికెను? మేము చేసేటప్పుడు ఇట్లనే కదా మీరు అరిచేదే. ఎంతసేపు ఇప్పుడు మీరెంతసేపు? సరే
ఇప్పుడు సడన్గా టక్కుమని ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తావా? ఉం? నాలో నీకు నచ్చింది ఏంటి? మనసు. మాటలొద్దు కానీ ఇప్పుడు చెప్పు. ఫిజికల్గా చెప్పు, మెంటల్గా కాదు. మెంటల్ అంటే మెంటల్ కాదు, మళ్ళా మెంటల్ అని చెప్పావు. తాట తీసేస్తా, చెప్పు. చూడగానే అట్రాక్షన్ ఏంటి నా దగ్గర? ఏం లేవా? ఏం లేవా? బస్ సిగ్గే. ఏం లేవా? చెప్పు. స్మైల్ సిగ్గు వల్ల యాడికిరా? నేను పక్కకు పోతే మీ నాయన పక్క ఎవరో ఒకరు జారుతారా? ఏ మాటకు ఆ మాటకు ఈగోతో నేను చెప్పలేదు కానీ చికెన్ భలే ఉంది. లవ్ యూ రా చెప్పా. మీతో చెప్పినట్టు మీరు ఆయనతో చెప్పొద్దండి, మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తాడు. పెద్ద నెత్తికెక్కి కూర్చుంటారు ఇళ్ళకి, అలానే చెప్పాలి. మోత్తనడు బట్ట చిన్న. మరి నేను అడిగినా కదా ఇందాక నాలో ఏమి ఇష్టం అని, మరి నీలో ఏమి ఇష్టం అని నన్ను అడగవా? నన్ను నీ కలర్ మరి కలర్ అందుకే అంట ముద్దుగా. నువ్వు తెల్లగా ఉంటే బాగోవు, నువ్వు ఇలా ఉంటేనే బాగుంటది. ఎందుకు చెప్పు? కలర్ పేస్. సరే, నువ్వు ఇలా ఉంటే ఎందుకు బాగుంటది చెప్పు? నేను తెల్లగా కనిపిస్తా కాబట్టి. నువ్వు కూడా తెల్లగా ఉంటే నేను హైలైట్ అవ్వను కదా. సెల్ఫ్ సెల్ఫ్ అత్తలు సరే గానీ చికెన్ అయిపోయిందా? అయిపోయి. మరి ఎలా ఉంది మా వాళ్ళకి చూపివా? చూపి. నా మాట వింటున్నాడు కాదు. గుప్పెట్లో పెట్టుకున్నా. యమ్మీ, చాలా బాగుంది నిజంగా చికెన్. వంట చేసుకుంటూ మా ముచ్చట్లు మీకు ఎలా ఉన్నాయి, మీకు నచ్చిందా లేదా? ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చావేంది? వీడియో అయిపోయింది దుబాయ్. బాయ్ గాయ్స్. వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోద్దండి. ఓయ్ 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 బాయ్ చెప్పు బే మా వాళ్ళకి. బాయ్ చెప్పండి.